మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల్లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు చనిపోయారు. మృతుల్లో అగ్రనేతలైన హిడ్మా, అతని భార్య ఉన్నట్లుగా తెలుస్తోంది. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో హిడ్మా చనిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల్లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు చనిపోయారు. మృతుల్లో అగ్రనేతలైన హిడ్మా, అతని భార్య ఉన్నట్లుగా తెలుస్తోంది. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. సీతారామరాజు జిల్లా అయినటువంటి మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో చూసినట్టయితే కూడా 6 మావోయిస్టులు చనిపోయారు. ముఖ్యంగా చూసినట్టయితే అగ్రనేత మావోయిస్ట్ అయినటువంటి హిడ్మా కూడా, ఆయనతో పాటు ఆయన భార్య హేమ కూడా చనిపోయినట్లుగాను ఏపీ డీజీపీ ప్రకటించారు. అయితే ఈ ఉదయం 6 గంటల నుంచి కూడా కొనసాగుతున్నటువంటి కూంబింగ్ ఆపరేషన్లో చూసినట్టయితే కోబ్రా బలగాలతో పాటుగాను సిఆర్పిఎఫ్ బలగాలు కూడా పెద్ద ఎత్తున ఈ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తూ ఉన్నాయి. అయితే ఏపీ, తెలంగాణతో పాటుగాను మరోవైపున ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి బార్డర్ ప్రాంతాలలో పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ జరుగుతూ ఉంది. ఓవైపున చూసినట్టయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రమైనటువంటి కుస్మత్ జిల్లాలలో కూడా కూంబింగ్ ఆపరేషన్లో మరికొంతమంది మావోయిస్టులు కూడా చనిపోయారు. దాంతోపాటుగాను ఏపీ సరిహద్దు ప్రాంతమైనటువంటి ఏపీ, తెలంగాణకు సంబంధించి సరిహద్దు ప్రాంతంలో కూడా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే ఈ అల్లూరు జిల్లా అయినటువంటి మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున నక్సల్స్ అక్కడ పెద్ద ఎత్తున సమావేశం కొనసాగిస్తున్నారనే కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ రావడంతో కూడా ఇక సిఆర్పిఎఫ్, కోబ్రా బలగాలంతా కూడా చాలా వరకు మావోయిస్టులను చుట్టుముట్టారు. అదేవిధంగా ఎదురు కాల్పులు కొనసాగాయి. ఈ క్రమంలో చూసినట్టయితే పోలీసులకు మోస్ట్ వాంటెడ్గా ఉన్నటువంటి హిడ్మా చనిపోవడం అనేది చాలా వరకు ఒక మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. ఎందుకంటే హిడ్మా అంటేనే చాలా వరకు అతను చాలా ప్లాటూన్కి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున అంటే కేంద్ర బలగాలతో పాటుగాను రాష్ట్ర బలగాలకు కూడా ఎక్కడ కూడా అతను చిక్కలేడు. మావోయిస్టు ఎన్నో సార్లు కూడా అంటే మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగినప్పటికీ కూడా మావోయిస్టు అగ్రనేత అయినటువంటి హిడ్మా చాలా వరకు పోలీసుల నుంచి తప్పించుకునేవాడు. అదేవిధంగా అతని వ్యూహ రచన చేయడం కావచ్చు. అదేవిధంగా అతను చదువుకున్నది కూడా చాలా వరకు 7వ తరగతి మాత్రమే. కానీ అతని వ్యూహ రచనలో ఎత్తుగడలు వేయడంలో హిడ్మా చాలా దిట్ట అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ దండకారణ్య ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున అడవులను జల్లెడ పట్టడం కావచ్చు,